స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే కన్నా మనవాడు సో ఫాస్ట్ రన్నింగ్ తీసుకున్నాడు మూమెంటు. సో చూడండి కొంచెం మనకు లాంగ్ డిస్టెన్స్ ఉంది కానీ కొంచెం మీరు ఓపికతో ఒక 5 నిమిషాలు పెట్టి చూసినారనుకో వీడియో క్లియర్గా సో మీకు అర్థమవుతుంది అనమాట. సో నాకు అంటే వీలైనంత వరకు నేను ట్రై చేసి తీసినాను. సో సో మన స్టార్టింగ్ బ్లూ కలర్ షర్ట్ అయితే పరిగెడుతున్నాడు కదా. సో మంచి రన్నింగ్ బాగానే తీసుకున్నాడు. సో పికప్ బాగానే ఉంది, హ్యాండ్స్ మూమెంట్ బాగానే ఉంది, కాళ్ళు సో చూడండి లెగ్స్ కూడా బాగానే వేస్తూ ఉన్నాడు. స్టార్టింగ్ వచ్చేసాడు కాబట్టి సో కొంచెం లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఇది చేశాడు. సో మిగతా అంతా రన్నింగ్ బాగానే ఉంది. సో మూమెంట్ ఇక్కడ ఏంటంటే మీరు గమనించండి. సో వీళ్ళందరూ కూడా సరే ఒక 50 మంది బ్యాచ్లు వదిలే లోపల సో ఎవరెవరు ఎలా పరిగెడుతున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు, సో సీరియల్గా 1 బై 1 ఎవరెవరిని క్రాస్ చేస్తున్నారో మీరు అది గమనించాలి. సో ఇప్పుడు ఒకసారి చూడండి అక్కడ ఎక్కువ మంది వస్తున్నారు. ఆ ఎక్కువ మందిలో సో చూడండి ఎట్లా డివైడ్ అవుతున్నారు వాళ్ళు. కార్నర్కి అసలు ఎవరు కూడా రాలే. సో మీకు దాదాపుగా నియరెస్ట్ ఒక 100 మీటర్స్ నుంచి చూస్తూ ఉంటే ఈ 100 మీటర్స్లో కూడా ఎవరైనా బాగా ఇటు రైట్కి వచ్చారా ఎవ్వరులే. సో ఆల్మోస్ట్ అంతా కార్నర్ బిట్లోనే ఆగిపోయారు అనమాట లెఫ్ట్ సైడ్కి. సో ఇక్కడ ఎవరు లాస్ట్లో ఉంటారు, ఎవరు ఫస్ట్లో ఉంటారు అనేది ఏం చెప్పలేం. ఒక టెక్నికల్గా పరిగెత్తాలి అంతే. చూసుకోవాలి అట్లా. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయి సెకండ్ రౌండ్కి వచ్చేసారు. సో వీళ్ళంతా ఎవరు ఫస్ట్లో ఉంటారు అనేది ఏం చెప్పలేం. ఒక టెక్నికల్గా పరిగెత్తాలి అంతే. చూసుకోవాలి అట్లా. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయి సెకండ్ రౌండ్కి వచ్చేసారు. సో వీళ్ళంతా సో ఫస్ట్ రౌండ్లో ఉన్న ఆయన ఏం చేశాడు, సో కొంచెం వెనుక పడ్డాడు. సో మిగతా అంతా ముందుకు వస్తున్నారు. సో ఇప్పుడు చూడండి సో కంప్లీట్గా ఒకసారి మీరు కంట్రోల్ బ్రీతింగ్ చేసేసుకొని కొంచెం పికప్ స్టార్టింగ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆ బాడీ హీట్ మీద సో కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఆయన అయితే ఎక్కడ తగ్గలేదు. సో తగ్గకుండా బాగానే పరిగెడుతూ ఉన్నాడు. సో రిమైనింగ్ వీళ్ళ స్టెప్స్ కూడా మీరు గమనించాలి. ఇక్కడ నేను ఎందుకు ఇంత లెంత్ వీడియో పెడుతున్నానంటే సో మీరు చూస్తారు వీళ్ళను రేపు చూసి రేపు ఇబ్బంది పడకుండా. సో మీరు ఎక్కడ కూడా ఎవరు కూడా లాస్ట్ వరకు నేను చూస్తే కన్నా ఎవరు కూడా ఎక్కువ డ్రాప్ అవ్వలేదు. సో మ్యాండేటరీగా ఖచ్చితంగా అందరూ బెస్ట్గా పరిగెత్తారు వీళ్ళందరూ. సో ఈ బ్యాచ్ మొత్తం క్వాలిఫై అయినారని నా అభిప్రాయం అనమాట. సో అందరూ సో చూడండి సో సింపుల్గానే పరిగెడుతున్నారు. వెరీ ఏదో ఫాస్ట్ కానీ ఇంకోటి స్లో కానీ అదేం లేదు. చాలా సింపుల్గా టెక్నికల్గా నీట్గా పరిగెడుతున్నారు వీళ్ళు. సో ఎక్కడ కూడా ఓవర్ ఫీడ్ ఏం లేదనమాట. సో నార్మల్గా న్యాచురల్గానే పరిగెడుతున్నారు వీళ్ళందరూ. సో చూడండి మీరు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయి థర్డ్ రౌండ్కి వచ్చారు. వీళ్ళు ఓన్లీ సెకండ్ రౌండ్లోనే ఉన్నారు. సో ఆల్మోస్ట్ వీళ్ళు సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసే లోపల సో ఎవరైతే ఫస్ట్ 1 to 10, 20 లోపల ఉంటారో సో వీళ్ళు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసారు థర్డ్ రౌండ్కు. సో చూసారు వీళ్ళు సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళు మొత్తం థర్డ్ రౌండ్కి వచ్చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో చూసారు మీరు అక్కడ లెంతీలో సో ఆ లెంతీలో మొత్తం మీకు అర్థమవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడికి వచ్చారు ఏంటి అనేది. సో మ్యాక్సిమం మీరు గమనించాలా. సో ఫస్ట్ ఎవరు ఉన్నారు, సెకండ్ ఎవరికి వెళ్ళిపోతున్నారు, థర్డ్ ఎవరు వెళ్ళిపోతూ ఉన్నారు అనేది సో కొంచెం గమనిస్తే మీకు రేపు నెక్స్ట్ మీరు పోయే వాళ్ళు ఎలా పోవాలా ఏంటి ఎలా పోవాలనేది మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా. సో వీళ్ళు స్టెప్స్ కూడా చూడండి ఒకసారి ఎంత క్లియర్గా ఎలా స్టెప్స్ వేస్తున్నారు ఏంటి, సో వీళ్ళు ఎలా మూవ్ అవుతున్నారు. సో మెయిన్ అదే గమనించాలా. సో వీళ్ళ లెగ్స్ ఒకటే మెయిన్ గమనించాలి. ఇప్పుడు చూడండి ఆ అబ్బాయి సో ఆల్మోస్ట్ ఇప్పుడు థర్డ్ రౌండ్లో ఎక్కడికి వెళ్ళిపోయాడు, సో కంప్లీట్గా వచ్చేసాడు సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యే లోపల. సో ఈ బ్యాచ్ చూడండి సో కంప్లీట్గా ఈ 10-15 మంది బ్యాచ్ సో అలాగే ఉండిపోయారనమాట. సో అంటే కంటిన్యూగా అవుతూ ఉన్నారు. ఎక్కడ కూడా డ్రాపింగ్ కానీ ఇంకోటి కానీ ఏం లేదు. సో ఆల్మోస్ట్ అంతా ఒకటే సైజులో వచ్చేస్తున్నారు. సో ఈ విధంగా పరిగెత్తినా కూడా మీరు రేపు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అంతా ఒక యూనిటీ టైప్లో. సో ఎక్కడ స్లో లేదు, ఎక్కడ ఫాస్ట్ లేదు. సో మీడియం లెవెల్లో అంతా కవర్ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. సో చూసారా ఎక్కడ కూడా బ్యాచ్ అనేది డివైడ్ అవ్వాలి. సో మ్యాక్సిమం ఏదో ఒక 100 మీటర్స్ 50 మీటర్స్ తప్ప సో రిమైనింగ్ అంతా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉన్నారు. సో పెద్దగా ఏం లేదు. ఓకే. సో ఫినిషింగ్ వచ్చేసరికి చూడండి సో కంప్లీట్గా ఇది థర్డ్ అయిపోయింది. సో ఇప్పుడు ఫోర్త్ రౌండ్కి వచ్చేస్తూ ఉన్నారు. సో ఈ ఫోర్త్ రౌండ్లో కూడా వీళ్ళు చూడు సో ఇంకా వీళ్ళు ఫైనల్ అయిపోతే ఆల్రెడీ మీరు అక్కడ చూడండి లాంగ్ డిస్టెన్స్ చూడండి, వీళ్ళని వదిలేసి కొంచెం లాంగ్ చూడండి. సో ఎక్కడో గుర్తించలేని వ్యక్తి సో ఆల్మోస్ట్ ఫస్ట్కి వచ్చేస్తున్నాడు ఈ అబ్బాయి. ఓకేనా. సో చూడు అసలు ఎలా వచ్చేస్తున్నాడు. సో టైమింగ్ చూసుకుంటున్నాడు. ఓకే. సో ఆ విధంగా అనేది గ్రిప్ తెచ్చుకోవాలి మీరు. సో ఆ విధంగా నేను కొంతమంది స్టాప్ వాచ్ కదా, స్టాప్ వాచ్ అనేది చేతులు పెట్టుకోవాలి, ఊపలేరు. హ్యాండ్స్ ఎంత షేకింగ్ అవుతే సో మీకు అంత రన్నింగ్ బెస్ట్గా వస్తుంది. సో అందుకోసమే స్టాప్ వాచ్ పెట్టుకోవద్దు. సో చూడాయన సో లాస్ట్కి వచ్చేసరికి బాడీ కంప్లీట్గా బెండ్ చేసాడు, లాంగ్ స్టెప్ వేస్తూ ఉన్నాడు ఎక్కువ. సో మిడిల్లోనే లాంగ్ స్టెప్ బాగా వేస్తూ ఉన్నాడు. సో ఇంకా ఫినిషింగ్ దగ్గరికి పోయేసరికి
ఒక 100 మీటర్స్, 200 మీటర్స్ వీళ్ళంతా స్ప్రింటులు లాగేస్తా ఉన్నారు బాగా. కాకపోతే నాకేందంటే అక్కడ అవకాశం పోవడానికి లేదు కాబట్టి సో, ఆ లాంగ్ తీయలేకపోయాను. సో, మిగతా వాళ్ళు చూడండి ఇప్పుడు ఈ వచ్చే గుంపులో ఎక్కువ మంది చూడండి ఎట్లా వస్తున్నారు. సో, ఫాస్ట్‌గా లాగేస్తున్నారు. ఎందుకంటే బికాస్ టైం అయిపోనీకి వస్తా ఉంది. సో, ఆల్రెడీ మన సారోళ్ళు ఆళ్ళంతా ఎంకరేజ్ చేస్తున్నారు. సో, అనౌన్స్ చేస్తున్నారు టైం అయిపోనీకి వస్తా ఉంది. సో, కంప్లీట్‌గా వచ్చేయండి, వచ్చేయండి అని చెప్తా ఉన్నారు. సో, మీరు గమనించారా ఎవరినన్నా? ఎవరు ఎనకున్నారు, ఎవరు ఫాస్ట్‌లో ఉన్నారనేది? సో, చూస్తే మీకు అర్థమైండేదనమాట సిచ్యువేషను. సో, వీళ్ళంతా ఓకేనా? సో, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు అయిపోయినట్టే ఇంకా. సో, ఇదే లాస్ట్ బ్యాచ్ ఇంక ఇది. అంటే లాస్ట్ బ్యాచ్ అంటే ఐ మీన్ లాస్ట్ రౌండ్. సో, ఫెన్షింగ్‌లో ఉన్నారనమాట ఈ లాస్ట్ రౌండ్‌లో. సో, మీరందరూ చూడాలా లాస్ట్ వరకు అనే ఉద్దేశంతో, ఎందుకంటే లాస్ట్ మూమెంట్‌లో ఎవరు ఉంటారు, సో, ఎలా వాళ్ళు మూవ్ అవుతారు, పరిగెడతారనే ఉద్దేశంతోనే సో, ఈ లాస్ట్ వరకు పెట్టాను. సో, చూడండి ఒకసారి ఇదంతా వీళ్ళను. ఓకే. సో, చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. సో, చూడండి వీళ్ళు ఇంకా కొంచెం స్లోగా అయిపోయారు. అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ గానీ, కాళ్ళ పెయిన్స్, నొప్పులు గానీ, సో, కొంచెం స్లో అయిపోయారు వీళ్ళంతా, డౌన్ అయిపోయారు. సో, కానీ లాగుతా ఉన్నారు. ఎక్కడ కూడా లేదు. అదిగో ఇప్పుడు చూసారా ఆయన ఎలా ఎలా ఎళ్తా ఉన్నాడో? సో, ఆ విధంగా మీరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలబ్బా. సో, ఒక ఆయన మాత్రం నడుస్తూ ఉన్నాడు. సో, అందుకోసము మోర్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడికొచ్చేసరికి ఇబ్బంది లేకుండా కొట్టేస్తారు. ఓకేనా? సో, ఆల్మోస్ట్ ఆయన ఆ విధంగా నడిచినా కూడా సో, మ్యాక్సిమం క్వాలిఫై అయిపోతున్నాడు. ఓకేనా? సో, కానీ ఎవరు నడవొద్దు. సో, మ్యాక్సిమం పరిగెత్తడానికే ట్రై చేయండి. సో, స్టార్ట్ అయినాడు.